ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ శనివారం రాత్రి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించినట్లయితే నువ్వు ఒక ఊహించని శుభవార్తను తప్పకుండా వింటావు. అది ఖచ్చితంగా రేపటిలోగా జరుగుతుంది అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. అందుకు కావలసిన ధనం నీకు అందబోతుంది. అది ఏ విధంగా అంటావు కదూ, నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది. తద్వారా నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లే సక్రమంగా పొందగలవు. నీ కుటుంబ సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నావో అది అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉంటారని నేను నీకు మాటిస్తున్నాను. ధనం మూలం ఇదం జగత్, ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బు పెట్టనిదే నీకు ఏది దొరకదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ప్రేమానుబంధాలు కూడా పైసాతోనే ముడిపడి ఉన్నాయి కదూ. కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది. ఈరోజు మీ కుటుంబానికి ఎవరి అండదండలు లేవు. అవహేళనలు, అవమానాలు తప్ప. మిమ్మల్ని ఏ వేడుకకైనా పిలవడానికి కూడా మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు. అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలోని మీతో కలిసి ఉంటే చిన్నతనంగా భావిస్తున్నారు. ఎందుచేతనంటే వారందరికీ కూడా మీ దగ్గర పేదరికమే కనిపిస్తుంది తప్ప మీ మంచితనం, మీ మంచి గుణాలు కనిపించడం లేదు. మీరు వారికి ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూస్తున్నారు, కానీ వారికి అవేమీ కూడా అవసరం లేదు. అవన్నీ వీరు తలుచుకొని బాధపడవలసిన అవసరం కూడా లేదు. అది మీరందరూ తలుచుకొని చాలా బాధపడడం జరుగుతుంది కదా. అందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే వారి మనస్సుని ధనం అనే పొర కప్పివేసింది. ఎవరి దగ్గర ధనం ఉంటే వారు మంచివారు, వారితోనే స్నేహం చేయాలి, వారితో ఉంటేనే వాళ్లకు గౌరవం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్న పిచ్చి ఆలోచనలో వాళ్ళు పడి ఉన్నారు. ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అన్నది అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తాము. మీరు త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. కాబట్టి నీకు నేను ఒక సలహా ఇస్తాను. మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండి. మీకు వీలైతే 10 మందికి సహాయపడండి. ఉన్నవారు లేనివారు అనే భేదం చూడకుండా స్నేహభావం పెంచుకోండి. మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారందరూ కూడా మీ చుట్టూ చేరే సమయం కూడా వచ్చింది. ఎందువలన? మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి. ఎవరు కూడా చేరినను, ఎవరు మీపై అధికమైన ప్రేమ చూపించినను అది కపట ప్రేమే. అది మీరు గుర్తించండి. ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని ఒక్కసారి మీరు మీ మనసుని సర్ది చెప్పుకోండి. వారికి మీ మీద కాదు ప్రేమ, మీ వెనక ఉన్న ఆస్తిపాస్తుల మీద కలిగిన ప్రేమ అది. మరి ఈ రోజు వరకు ఆ ప్రేమ ఏమైంది? ఇప్పుడు మీ మీద గౌరవ మర్యాదలు హఠాత్తుగా ఎలా పెరిగినాయి? అదంతా కూడా డబ్బు మహిమ, ఆ ధనానికి ఉన్న బలమే కాదు. కాబట్టి మీరు నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోండి. ఇంతే నేను చెప్పేది. ఎప్పుడు కూడా మీ మీ మంచి కోరే నేను చెప్తుంటానని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జీవితాంతం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ మీ కుటుంబం అంతా కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ అభివృద్ధి చెందాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను మాటిస్తున్నాను. నేను ఈరోజు చెప్పిన విధంగా నా సందేశం ద్వారా నేను ఒక మంత్రాన్ని తెలపటానికి నీ దగ్గర వచ్చాను. నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టేటప్పుడు, అంటే నాకు ఆ పని జరగడం లేదు, ఎన్నో సంవత్సరాలుగా నాకు ఉద్యోగ ప్రాప్తి రాలేదు, ఉద్యోగ ప్రాప్తి కోసం నేను ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తున్నా కూడా నా శ్రమకు తగినట్లు ఫలితం రాలేదు, నేను వ్యాపారంలో
మంచిగా వృద్ధి చెందాలి, నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అని ఒక్కొక్కరు మనసులో ఒక సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటారు కదా. మీ సంకల్పాన్ని మీ మనసులో కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు, ఖచ్చితంగా నువ్వు ఉదయంలోపు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుని నువ్వు గమనిస్తావు. ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా విని 11 సార్లు పఠించు చాలు. నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుష్వశు శరణాగతవస్తల అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కాకపోయినా ఈ శనివారం పూట నువ్వు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమయం నుంచి రాత్రి పడుకునే లోపు, అంటే నువ్వు ఈరోజు రాత్రి నువ్వు పడుకునే ముందు నిమిషం వరకు ఏ క్షణంలోనైనా, అంటే ఏ నిమిషంలోనైనా 11 సార్లు పఠిస్తే చాలు. మీకు వీలైన సమయంలో, శనివారం మీకు నచ్చిన సమయంలో, మీకు వీలైన సమయంలో నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే మీరు ఏ పని అయితే మొదలు పెట్టాలనుకుంటున్నారో, మీ మనసులో ఉన్న సంకల్పం ఏమిటో మీరు మొదటగా మీ ఇష్ట దైవానికి చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పినట్లు చేస్తే చాలు, పఠిస్తే చాలు. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక మంచి మంత్రాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. చెప్పినది చెప్పినట్లుగా చేస్తే మీ జీవితంలో ఒక మంచి మార్పును మీరు ఖచ్చితంగా చూస్తారు. నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలాగంటే, నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి. అవి ఏ రూపంగా అంటే, ధనం విషయంలో, బంధాల విషయంలో, ఏ విషయంలోనైనా సరే నీ జీవితంలో సంతోషపడడానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు కదా. ఇప్పటి నుంచి అన్ని కష్టాలను దాటుకొని నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులను నువ్వు దాటుకొని ఈ రోజు వరకు నిలబడగలిగావు అంటే ఇవాల్టి నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే అని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఎంత మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని. అంతటి మంచి రోజు ఇది. ఇకపై రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి నీ జీవితంలో. నువ్వు నష్టపోయినా అన్నీ నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి. నువ్వు ఏవేవి కలలు కన్నావో ఆ కలలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి. సర్వసుఖాలు, సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి. ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందం, సంతోషం తప్ప ఇంకేమీ ఉండదు. ఎంతటి సంతోషం అంటే మాటలతో తెలుపలేము. కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా ఉన్న వేదనంతా కూడా పోయి ఆనందంతో ఉంటారు. ఇప్పటి వరకు కష్టాల కడలికలో కొట్టుకుపోతూ జీవాచ్చవాళ్ళ ఉన్న బ్రతుకిన మీరు ఇప్పటి నుంచి ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోకి నిలబడతారు. ఇదంతా మీ మంచితనానికి, మీ సహనానికి మీకు లభించింది. మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు తెలుపుతూ ఉన్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని, ఒక చక్కటి మంత్రాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పిన మంత్రాన్ని ఖచ్చితంగా ఈరోజు 11 సార్లు పఠించి పడుకుంటే కనుక మీకు ఉదయంలోపు ఒక ఊహించినటువంటి అద్భుతం జరుగుతుందని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారనమాట. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.